హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి, అదేవిధంగా వృద్ధులకు, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ, విద్యార్థులకు వీరందరికీ కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకురాబోయే మేనిఫెస్టో, అదేవిధంగా టీడీపీ పార్టీ తీసుకురాబోయే మేనిఫెస్టోలో మహిళలకి, వృద్ధులకి, అదేవిధంగా విద్యార్థులకి, కార్మికులకి కూడా కొన్ని పథకాలు అయితే యాడ్ చేసి తీసుకొస్తున్నారండి. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ అనేది 5 లక్షలు అయితే చేస్తుందండి. రుణమాఫీ అనేది నెక్స్ట్ కనుక ఈ యొక్క రుణమాఫీ అనేది 10 లక్షలు రుణమాఫీ చేసేందుకైతే మేనిఫెస్టో అనేది ప్రిపేర్ చేస్తున్నట్లయితే తెలిసిందండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీరందరికీ కూడా లోన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క లోన్స్కి సంబంధించి 10 లక్షల దాకా రుణమాఫీ అయితే డ్వాక్రా మహిళలందరికీ కూడా బ్యాంకుల నుంచి అయితే చేసేటట్టు ఆలోచిస్తుందండి వైసీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో యాడ్ చేసేందుకు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే మేనిఫెస్టో అయితే త్వరలోనే రాబోతుందండి. అదేవిధంగా ఇక కార్మికులకి ఇప్పటికీ ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఎటువంటి పథకం అయితే లేదండి. అయితే ఇప్పుడు పథకం యాడ్ చేసినట్లయితే తెలిసింది. ఇక ఎవరైతే వృద్ధులు ఉంటారో వీరికైతే 4,000 పెన్షను, 6,000 వికలాంగులకు పెన్షన్ ఇచ్చేందుకు మేనిఫెస్టోని అయితే ప్రిపేర్ చేస్తున్నట్లయితే తెలుస్తుందండి. ముఖ్యంగా పార్టీలన్నీ కూడా ఈ యొక్క మేనిఫెస్టోనే ప్రిపేర్ చేస్తున్నాయండి. సేమ్ మనకి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి 4,000 పెన్షన్ ఇచ్చేటట్టు, అదేవిధంగా అందులో వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికైతే 6,000 పెన్షన్ ఇచ్చేటట్టు మేనిఫెస్టోలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పెన్షన్దారులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డ్వాక్రా మహిళలు కూడా వీరికి అండగా ఉండేందుకైతే మిగతా పార్టీలు కూడా మేనిఫెస్టోలు అయితే ప్రిపేర్ చేస్తున్నాయండి. డ్వాక్రా మహిళలకి లబ్ధి చేకూరేలా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే 10 లక్షల వరకు డ్వాక్రా రుణమాఫీ అయితే ప్రకటించే ఆలోచనలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుందండి. ఇక మేనిఫెస్టో చూసుకుంటే త్వరలోనే అందరి ముందుకి రాబోతుందండి. మేనిఫెస్టోని అయితే ఇప్పటికే ప్రిపేర్ చేసినట్లయితే తెలుస్తుంది. రైతులకు చూసుకుంటే ప్రభుత్వాలు మంచి చేసే యోచనలు ఉన్నాయండి. ఇక టీడీపీ ప్రభుత్వం చూసుకుంటే తీసుకొచ్చే మేనిఫెస్టోలో 20,000 దాకా అయితే రైతులకైతే ఏడాదికి అయితే లబ్ధి అయితే చేకూరనుందండి. అదేవిధంగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీతో సహా రైతులకి కూడా వీరికైతే 2 లక్షల రుణమాఫీ చేసేందుకైతే కసరత్తు అయితే చేస్తుందండి. రైతులకి కూడా ఇక్కడ 2 లక్షల వరకు తెలంగాణలో మాదిరిగా అయితే రుణమాఫీ చేసేందుకైతే సన్నద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మేనిఫెస్టోలు అయితే త్వరలోనే రానున్నాయండి. రాగానే నేనైతే ఇంకొక వీడియో చేసి తెలుపుతాను. ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.